తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 20 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించినట్టు తెలిపింది. స్లీపర్, జనరల్ బోగీలతో పాటు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్టు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 26 మధ్య కాచిగూడ, కాకినాడ టౌన్, హైదరాబాద్, తిరుపతి రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవుల ప్రారంభం నుంచి జనవరి 26 తేదీ వరకు ఈ రైళ్లను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఇక డిసెంబర్ 29 తేదీ నుంచి హైదరాబాద్, తిరుపతి స్పెషల్ ట్రైన్స్ ని నడపనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాకినాడ టౌన్, కాచిగూడ స్పెషల్ రైళ్లు మల్కాజ్గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించేలా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఈ రైళ్ల సర్వీసులు జనవరి 5 తేదీ నుంచి ఫిబ్రవరి 1 తేదీ వరకు రాకపోకలు కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.